హాయ్ అండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? డిండి డ్యామ్ ఫుల్ నిన్నేమన్నా వచ్చిన వర్షాలకి ఆ డ్యామ్ ఫుల్ అయిపోయి మొత్తం వాటర్ వస్తున్నాయి. ఇది డిండి అంటే కల్వకుర్తి శ్రీశైలం మిడిల్‌లో ఉంటుంది. ఆ హైవేలో మెయిన్ రోడ్ పైనే. ఇక్కడ కల్వకుర్తి నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. కల్వకుర్తి నుంచి శ్రీశైలం కానీ, అచ్చంపేట కానీ బస్సులుంటాయి. ఆ బస్ స్టాప్ దిండి బస్ స్టాప్‌లో దిగి అక్కడ నుంచి ఆటో వాళ్ళుంటారు. 10 రూపీస్ ఇస్తే తీసుకెళ్తారు. ఇది ఈ వ్యూ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో. వాటర్‌లానే లేవు దూరం నుంచి చూస్తుంటే పాలుధారలా అనిపిస్తుంది. మెయిన్ రోడ్డుకి ఆ వాటర్ ఫ్లోకి ఎంత మిడిల్‌లో ఆఫ్ ఎంత డిస్టెన్స్ ఉన్నా ఆ వాటర్ చినుకులు, తుంపర్లు రోడ్ పైకి పడుతున్నాయి. చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో. ఎంత చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఇది మెయిన్ రోడ్ పైన ఉంది కాబట్టి అటు ఇటు వెళ్ళే వాళ్ళందరూ వెహికల్స్ ఆపి మళ్ళీ చూస్తున్నారు. కొంచెం చుట్టుపక్కల దగ్గర దగ్గర ఊర్ల వాళ్ళైతే పని కట్టుకొని ఆపేసుకొని వెళ్ళి వెహికల్స్ తీసుకొని వచ్చి చూస్తున్నారు. ఎంత బాగా అనిపిస్తుంది. ఇది డ్యామ్‌కి పైన బ్యాక్ సైడ్ వాటర్ ఇది. ఈ బ్యాక్ సైడ్ చూడాలంటే ఆ డ్యామ్ ఉన్న నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందు నుంచి మట్టి రోడ్డు ఉంటుంది పైకి. అక్కడ నుంచి పైకి ఎక్కితే ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి చూసారు కదా! అక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి మట్టి రోడ్ నుంచి పైకి వెళ్తే ఇలా డిండి మొత్తం సరౌండింగ్స్ మొత్తం కనిపిస్తున్నాయి చూడండి. ఈ డ్యామ్‌ని కట్టడానికి 3 ఇయర్స్ పట్టిందంట. అప్పట్లో 1940లో స్టార్ట్ చేస్తే 1943 అంటే 3 ఇయర్స్ పట్టిందంట. దీన్ని విజయసాగర్ అనే అతను స్టార్ట్ చేశారంట. ఈ డ్యామ్‌ని కట్టారంట. అప్పట్లో 3 ఇయర్స్ పట్టిందంటండి ఇది అయిపోవడానికి. చూసారా ఎంత బాగుందో. ఇది పైన డ్యామ్‌కి పైన భాగంలో చూసారా ఇక్కడ ఇప్పుడు సైడ్‌లో ఉన్నాము. ఇదంతా డ్యామ్‌కి బ్యాక్ సైడ్ వాటర్ మొత్తం. ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫ్లో అయ్యి ముందు సైడ్ పడుతుంది. మెయిన్ రోడ్ పైన ఇందాక చూపించింది అక్కడ. ఇదంతా బ్యాక్ సైడ్. అందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. న్యూస్‌లో కూడా చాలా వస్తుంది. మొన్న సండే హాలిడే కావడంతో చాలా రష్ ఉన్నారు అక్కడ. శ్రీశైలం వెళ్ళే రూట్‌లో కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఆపుకొని మరీ చూస్తున్నారు. ఆ వాటర్ అలా వస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదండి చూడటానికి. అంత బాగా అనిపిస్తుంది. ఆ వాటర్ పైన వచ్చి పడుతుంటే చాలా బాగుంది. సరే చెప్పాను కదా ప్రెస్ వాళ్ళు వచ్చారని. చూస్తున్నారు. న్యూస్‌లో అప్లోడ్ చేస్తున్నారు. చాలా మంది జనాలు ఉన్నారు అక్కడ. ఇంకొకటి ఇక్కడ అప్పుడే ఫిషెస్ అక్కడ జాలరి వేసి పట్టి అక్కడికక్కడే అమ్ముతున్నారు ఆ ఫిష్‌లని. బతికున్నా కానీ అవి అంతో కాదండి. జస్ట్ 40 రూపీస్ ఫర్ కేజీ. చిన్న చిన్నగా ఏం లేవు. బాగానే పెద్ద పెద్దగా ఉన్నాయి. 40 రూపీస్ కేజీ. అప్పుడప్పుడే పట్టి అక్కడే కట్ చేసి ఇస్తున్నారు. అందరూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్తున్నారు. 40 రూపీస్‌కి ఏమొస్తుందండి. కూరగాయలు కూడా రావట్లేదు. అలాంటి ఫిష్ వస్తుంది కదా! అవి ఫ్రెష్‌గా బతికి ఉన్నవి అక్కడ అప్పుడప్పుడే మన ముందు పట్టి ఇస్తున్నారు కాబట్టి అందరూ చాలా తీసుకొని వెళ్తున్నారు. చూసారుగా ఎన్ని షాప్స్ పెట్టున్నాయి అక్కడ ఫిష్‌లవి. మంచిగా క్లీన్ చేసి మొత్తం కడిగి పీసెస్ కట్ చేసి ఇస్తున్నారు. అది 40 రూపీస్ కేజీ. చాలా ఎంత రష్ ఉంది. మ్యాక్సిమం ఆ డ్యామ్‌కి ముందు 2 కిలోమీటర్స్ వెనక 2 కిలోమీటర్స్ వరకు మొత్తం వెహికల్స్ జనాలే ఉన్నారు. ఏదో జాతర దగ్గర ఉన్నట్టుగానే చిన్న చిన్న స్వీట్ హౌస్‌లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ పెట్టుకొని చూసారా ఇది మొత్తం. ఇది ఫ్రంట్ ముందల స్టార్టింగ్ ఇక్కడ నుంచి. ఇది స్టార్టింగ్ ఇక్కడ. దీని తర్వాత ఒక 1/2 కిలోమీటర్ తర్వాత ఆ డ్యామ్ ఉంటుంది. చూడండి మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎంత మీకు బాగా నచ్చుతుంది. చిన్న చిన్న షిప్స్ పెట్టుకొని ఇక్కడే జాలి వేసి చేపలు పడుతున్నారు. కాసేపట్లో మీకు కూడా కనిపిస్తుంది. వాటర్ ఫ్లో ఎంతవరకు ఉంది అని ఇక్కడ కనిపిస్తుంది. చూసారా ఈ పిల్లర్స్ దగ్గర. చూడండి ఇక్కడ జాలి వేసి ఫిష్‌లు తీస్తున్నారు పైకి. చూస్తున్నారు కదా! అక్కడికక్కడే ఫ్రెష్ చేపలన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. అది 40 రూపీస్‌కి.
ప్లేస్ని చూసినట్టుంది. అలాగే ఫిషెస్ తీసుకెళ్ళి ఇంటికి సండే కదా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము కూడా తీసుకున్నాం ఒక 4 కేజీస్. ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఎంతమంది జాలరి వాళ్ళు జాలరేసి ఫిష్లను పట్టుకుంటున్నారు. పైనుంచి ఎంతసేపు ఉన్నా ఇంకా కాసేపు ఉందాం ఇంకా సేపు చూద్దాం అన్నట్టుగానే అనిపించింది మాకు. కానీ ఈవినింగ్ అవుతుంది, చీకటి అవ్వడంతో మళ్ళీ బస్ మిస్ అవుతుందేమో అన్నట్టు వెళ్ళాము. ఇంకా కిందికి దిగి మరీ ఫిష్లు పడుతున్నారు అక్కడ లోపల నుంచి. ఇక్కడ కింద వేరే వాళ్ళ నుండి పట్టి పైనకి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ నుంచి ఆ చిన్న చిన్న కొట్టులు ఉన్నాయి కదా అక్కడికి ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు క్లీన్ చేసి కట్ చేసి ఇస్తున్నారు. అంతే అండి. చూడండి ఎలా పడుతున్నారు. ఇలా వేసి వల అలా తీయంగానే ఎన్ని చేపలు వస్తున్నాయి అందులో నుంచి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు వెళ్ళిరండి. కల్వకుర్తి నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. డిండి అంటే అక్కడ బస్ స్టాప్లో దిగొచ్చు. బస్ స్టాప్లో దిగిన తర్వాత ఆటో వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు ఒక 10 రూపీస్ ఇస్తే ఈ డ్యామ్ దగ్గరికి తీసుకెళ్తారు. అంతే. థ్యాంక్ యూ అండి.